టారిఫ్లు అంటే విదేశీ ప్రత్యర్థులపై ఆయుధం లాంటివి. వాస్తవానికి అవి మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని మార్చే పన్ను లాంటివి. యుఎస్ టారిఫ్లు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. మొదటిగా ఏ రంగం ఎక్కువగా దెబ్బతింటున్నాయి? అమెరికా వైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు 100% టారిఫ్, సెమీ కండక్టర్స్, సోలార్ స్టీల్స్, మెడికల్ పరికరాలు. భారత్పై ప్రభావం టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఫార్మా, ఆటో భాగాలు తదితర వాటిపై కష్టాల్లో పడుతున్నాయి. ప్రపంచ చోక్ పాయింట్స్ రేర్ ఎర్త్స్, బ్యాటరీస్, మినరల్స్. చైనాకు ఆధిపత్యం ఉంది కాబట్టి ఖర్చులు ఎక్కడైనా పెరుగుతాయి. నిజంగా ఈ టారిఫ్లు ఎవరు చెల్లిస్తున్నారు? అధ్యయనాలు చెప్తున్నాయి దాదాపు అన్ని టారిఫ్లు అమెరికా ధరలకే చేరుతాయి. అంటే అమెరికా వినియోగదారులు అండ్ వ్యాపారులే బిల్లులు భరిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, స్కూల్స్ పరికరాలు అన్నీ ఖరీదవుతున్నాయి. భారత్ నుంచి ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతున్నాయి. పోటీ కూడా కఠినంగా అవుతుంది. కానీ కొన్నిసార్లు యుఎస్ కొనుగోలుదారులకు చైనాను తప్పించుకోవాలని చూసినప్పుడు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. భవిష్యత్తు పరిణామాలు తక్షణం అంటే 1-2 సంవత్సరాల్లో తయారీ ఖర్చులు పెరుగుతాయి, ప్రాజెక్టులు ఆలస్యమవుతాయి, ఉద్యోగాలు మారిపోతాయి. దీర్ఘకాలం అంటే 3-10 సంవత్సరాల్లో ప్రపంచ వాణిజ్యం విభజన, క్లీన్ ఎనర్జీ మార్పు, ఖరీదు పెరగడం, మినరల్ సరఫరాల్లో ప్రమాదాలు. అమెరికా పౌరులకు బిల్లులు ఎక్కువ, ఆవిష్కరణ నెమ్మదిగా. భారత్కు ఇది రిస్క్ ప్లస్ ఛాన్స్ లాంటిది. రిస్క్ ఏంటంటే ఖరీదైన ఇంపోర్ట్స్ వస్తాయి. ఛాన్స్ ఏంటంటే కొత్త ఎగుమతి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 4. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ జియో పాలిటిక్స్. WTO అపీల్ సిస్టమ్ నిలిచిపోయింది కాబట్టి నినాదాలు తీర్మానం కాకుండా పేర్కొన్నాయి. ఫలితం దేశాలు తమ చిన్న అలయన్స్లు కడుతున్నాయి. ఆశ్చర్యంగా ఒకప్పుడు విరోధులుగా ఉన్న దేశాలు కూడా అమెరికా టారిఫ్ శక్తికి వ్యతిరేకంగా ఒకవైపు చేరుతున్నాయి. ప్రత్యేకంగా మినరల్స్ విషయంలో. ప్రపంచంపై ప్రభావం అండ్ పరిష్కారం. టారిఫ్ల ప్రభావం ఆటోలు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్ అన్నింటికీ ఖరీదులు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా ఖర్చులు ఎదుర్కొంటున్నాయి. మరి వీటికి పరిష్కారాలు లేవా అంటే కాదు. కొన్ని పరిష్కారాలు మనం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సరఫరా గొలుసు విభజించడం. భారత్, వియత్నాం, మెక్సికో లాంటి దేశాలతో సరఫరా గొలుసు విభజించవచ్చు. కీలక మినరల్స్ అన్న అలయన్స్ నిర్మించడం. WTO వివాద పరిష్కారాన్ని రీఫార్మాట్ చేయడం. బలవంతపు టారిఫ్ల కంటే ఇండస్ట్రియల్ పాలసీ ప్లస్ వర్కర్ ట్రైనింగ్ వాడడం. ఫైనలీ కన్క్లూజన్ ఏంటంటే టారిఫ్లు కొన్ని ఫ్యాక్టరీలను రక్షించవచ్చు, కానీ అవి ప్రతి కుటుంబాన్ని పన్ను చేస్తాయి. నిజమైన పరిష్కారం ఐసోలేషన్ కాదు, మంచి సహకారం, బలమైన సరఫరా గొలుసు.